అలాగే ఇతర యూనియన్ నాయకులు, అలాగే కార్మిక సోదరులు అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు. మరి వాళ్ళ స్వచ్ఛ అవార్డ్స్ తీసుకుంటున్నారంటే ఇందాక మన ఉమామేశ్వర గారు చెప్పినట్టుగా మన కార్మిక లోపం చేసినటువంటి కృషి వల్లనే ఇవాళ మన మున్సిపాలిటీ కమ్యూనిటీ కూడా ఈ స్వచ్ఛ అవార్డు చాలా గర్వకారణం. ఇవాళ మరి మన డైరెక్టర్ గారు కానీ మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అలాగే గౌరవ మంత్రి గారు కూడా అక్కడే ఉన్నారు ఇప్పుడు అవార్డ్స్ తీసుకునేటువంటి టైంలో. మరి ముఖ్యంగా మరి మన సమస్య అయినటువంటి ఈ జీతాలు పెంపు అనేటువంటి వ్యవహారం మీద మీకు అందరికీ తెలుసు. మన డైరెక్టర్ గారు కానీ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కానీ మంత్రి గారు కానీ ముగ్గురు కూడా చాలా సానుకూలంగా మన కార్మికులకి న్యాయం చేయాలి అనేటువంటి విధంగా మరి దాన్ని గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ వారితో కూడా డిస్కషన్ చేసి మరి వాళ్ళ రేపట్లో 3 అంతులు మీకు శుభవార్త చెప్పడానికి కూడా వారు ఢిల్లీ నుంచి వచ్చిన వెంటనే డెఫినెట్గా చెప్తారని చెప్పి 1-2 రోజుల్లో ఆశిస్తున్నాము. అది మీ అందరి యొక్క కృషి ఫలితంగా డెఫినెట్గా అది సాధిస్తారని చెప్పి తెలుసుకుంటూ మరి ముఖ్యంగా మరి మిగతా సంక్షేమ పథకాలు కూడా అవి ఎప్పుడు కాదు, నేను మన నాగరాజు అందరూ కూడా మన అనంతపురంలో ఉన్నప్పుడే మేము అప్పటి నుంచే సంక్షేమ పథకాల విషయంలో కూడా మరి ప్రతిసారి కూడా గవర్నమెంట్కి సంక్షేమ పథకాలని అందరినీ కూడా కార్మికులకి భత్యం చేసినట్టుగా సీఎంఎస్ ఐడీని ఇచ్చేయాలనే ఉద్దేశంతో ఆల్రెడీ కూడా ఇదివరకు రికమెండ్ చేయడం జరిగింది. అది కూడా సానుకూలంగా మరి ప్రజలు దృష్టిలో పెట్టి దాని మీద కూడా ఒక పాజిటివ్ నిర్ణయం తీసుకోవడానికి అందరూ కూడా మరి డిఎంఏ గారికి అందరూ సహకరిస్తారని చెప్పి కోరుకుంటూ మరి ఇవాళ మరి ఇదే స్ఫూర్తితోటి రాబోయే రోజుల్లో మరి మన మున్సిపాలిటీలో మంచి శానిటేషన్ కానీ అలాగే మంచి ఇంజనీరింగ్ దాంట్లో వాటర్ సప్లైలో కానీ స్ట్రీట్ లైటింగ్లో కానీ అందరం కలిసి మరి ముందుగా వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ మరి అందరికీ కూడా ఇవాళ యూనియన్ నాయకులకి వచ్చిన అందరికీ ప్రత్యేకంగా తెలియజేస్తే ఏంటంటే 1-2 రోజుల్లో డెఫినెట్గా మీ ఉద్యోగాల పెంపు మీద ఒక ప్రకటన అనేటువంటిది వెలువడుతుందని చెప్పి చెబుతూ మరి ఇవాళ మిమ్మల్ని అందరినీ కూడా మరి డిఎంఏ గారు కూడా మాట్లాడారు. అందరితోటి కూడా తప్పనిసరిగా మరి అది మన్నించి మరి మనం కూడా మంచి ఆశాభావంతో ముందుకు వెళ్ళాలని చెప్పుకోవచ్చు.